హే గైస్ ఆల్రెడీ మనకి షార్ట్లో అయితే చెప్పేశాను అనమాట. మనం శ్రీవారి మెట్లకి వచ్చాం. ఇక్కడ మా మమ్మీ చెప్తుంది, అది కూడా సేమ్ నీలాగే ఉందిరా అంటే మా తమ్ముడు చూడండి ఎలాగవుతున్నాడో. సో దానికి నేను ఇంకా అన్నానని చెప్పి ఇంకా అయితే వాడు తెలిసిందే కదా ఇంత అంటే అంత అంటాడు. ఇంకా అలా అయిపోయింది. డాడీ అయితే ఎక్కడికక్కడ సామాన్లు అయితే సర్దేస్తున్నారనమాట. మనకి కీస్ వేసేస్తే మనం అంత వేరంగా లగేజ్ కౌంటర్లో ఇచ్చేయాలి కాబట్టి. సో ఇంకా అన్నిటికైతే లాక్ చేసేసాం. ఒక బ్యాగ్ అయితే మా దగ్గర ఉంచుకున్నాం అనమాట. సో వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా కానీ చెప్పి ఒక బాటిల్ అయితే ఉంచుకున్నాం. మనం ఇక్కడ సర్కిల్లా కదా ఒకసారి ఫ్రెష్ వచ్చామని చెప్పి మొహం చూసుకుంటున్నాం. సో అలా అయిందో లేదో ఇంకా లగేజ్ ఇద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం కూడా మేము. సో డాడీ తమ్ముడైతే ముందే పరిగెడతారు, మమ్మీ నేనైతే వెనక్కుంటాం. సో ఎలాగోకలా అయితే మేము లగేజ్ కౌంటర్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయాం. సో లగేజ్ కౌంటర్లో అయితే లగేజ్ అయితే ఫైనల్గా ఇచ్చేసాం అనమాట. ఇచ్చేసిన వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట మేము ఇంకా. గాయస్ వాళ్ళు ఒట్టుగా వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి ఎక్కడే వదిలేసి చూడండి ఒకసారి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో మనమైతే శ్రీవారి మెట్లకి స్టార్ట్ అయ్యాం. కొబ్బరికాయ సెట్ అయితే తీసేసుకున్నమాట. సో ఎవరైనా సరే మనం మెట్ల దారి నుంచి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అయితే కింద అయితే మనం కొబ్బరికాయ కొట్టాలి. శ్రీవారి మెట్లైనా సరే అల్పిరి మెట్లైనా సరే మనం కంపల్సరీ కొట్టాలన్నమాట. సో నేను మమ్మీ అయితే ఇంకా కొబ్బరికాయ సెట్ అయితే తీసేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చేసాం. సో మమ్మీ అయితే చెప్తుంది నాకు పెట్టమని. సో నేనైతే పెడుతున్నా. సో కర్పూరం తీసి పెట్టి ఫాస్ట్గా వెలుగుతుందని చెప్తుంది. మనం అర్థమవుతాం కదా ఇది అది అది అనుకొని ఏదో ఒకలా పెడుతున్నాం. ఇట్లా కార్నర్లో చూడొచ్చు, మా డాడీ చూస్తున్నారు, నువ్వు ఇంటికాడ దండం పెట్టాక దగ్గర రేట్ ఎంత పెట్టేస్తున్నావు అన్నట్టు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడైనా మనం బతి ఉండాలి కదా అని చెప్పి మనం పెట్టుకుంటున్నాం అనమాట. అతని ఇన్నర్ ఫీలింగ్ అది, పెడతానా పెట్టినా చూస్తున్నారు, అలాగ అబ్జర్వ్ చేయొచ్చు మీరైతే. సో ఫైనల్ ఎలా ఒకలా అయితే దీపం అయితే నేను పెట్టేశాను అనమాట. ఇంకా వెంటనే కొబ్బరికాయ కూడా ఇంకా వెళ్ళి కొట్టేయడం కూడా జరిగింది. సో మనం ఇలా కొబ్బరికాయ కొట్టి మీదకి వస్తామో లేదో మనకు స్టార్టింగ్లోనే స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే మనం హ్యాపీగా దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అవ్వచ్చు. చాలామంది లేదు ఫ్రెష్ అవ్వలేదు మేము అనుకుంటే సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మా మమ్మీ చాలా ఫ్రంట్లో ఉన్నారు, నేనే ఫస్ట్ ఎక్కుతా అని చెప్పి అయితే ఆవిడ వెళ్తున్నారు. సో బ్యాక్ అయితే మా ముగ్గురం అయితే వెళ్తున్నాం అనమాట. సో తమ్ముడు కూడా మమ్మీ దగ్గర రీచ్ అవుతాను అనుకుని అయితే తమ్ముడు కూడా వెళ్తున్నారు. సో వాళ్ళిద్దరిని చూసుకొని అయితే మమ్మీ నేను అందరూ అయితే వెళ్ళిపోయాం. మాకు స్టార్టింగ్లోనే అయితే అతని దర్శనం అయితే అయ్యింది. సో హ్యాపీ. ఇంకా ఎక్కుతున్నాం, ఆల్మోస్ట్ 600 అయితే అప్పటికే ఎక్కేసామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, మాకోసమే అనుకుంటా, చాలా బాగుంది. సో ఇంకా ఎక్కామో లేదో కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అయితే ఇంకా ఉన్నాం. చిన్న గ్యాప్లోనైతే బటర్ మిల్క్ కూడా మనం వేసాం. చాలా వరకు అక్కడ రేట్స్ ఎక్కువ చెప్తారు, మనం క్యారీ చేసినా ఓకే, లేదు అనుకుంటే కొంచెం పైకి వస్తుంటే బాగానే ఉంటాయి, రీజనబుల్ రేట్సే. సో నో ప్రాబ్లం, చూసుకోవాలన్నమాట. చాలామంది 50 రూపీస్ చెప్తారు, 20 రూపీస్ కూడా, చూసుకుంటే సరిపోద్ది. ఇంకా 1100 స్టెప్స్ అయితే మనం ఎక్కేసామన్నమాట. సో మా తమ్ముడికి కాసేపు రెస్ట్ తీసుకొని అయితే అని అన్నాడు. సో అందుకోసమే తాగాము. ఇక్కడ క్లైమేట్ చూడొచ్చు మీరు, చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే చూస్తున్నారు కదా. లాస్ట్ బిఫోర్ డే అంటే వర్షం పడిందంట అక్కడ, అందుకోసమే. ఇంకా వాష్రూమ్స్ ఎక్కడ దారిలోనే బాగానే ఉన్నాయి, ఇంకా మెడికల్ కూడా ఉంది, మనకి ఏవైనా ప్రాబ్లం వెంటనే అన్నా సరే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా మధ్యలో ఇంకా సలాడ్ అయితే మనకు అమ్మారు. ఆ సలాడ్ కూడా ఇంకా మనం తినడమే పనికి అది ఏది దొరుకుతుంది. ఇంకా చూసినట్టే ఆ దారి కనిపిస్తుంది కదా, అక్కడ స్టార్ట్ అయ్యాం మేము. ఆల్మోస్ట్ ఎక్కేసామన్నమాట, ఆల్మోస్ట్ 2000 దగ్గరలో ఉన్నాం అనుకుంటా. ఇంకా ఎక్కేసాము. ఇంకా ఆల్మోస్ట్ హ్యాపీ అనుకున్నాం. కొంచెం మెట్లు అని చెప్పి మమ్మీకి చెప్తున్నాం. అప్పటికే 2250 అయితే ఎక్కేసాం మనం. చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి, ఇంకా పైకి వెళ్తే ఇంకా అయిపోయినట్టే, హ్యాపీ అనుకున్నా. ఇంకా మనకైతే ఇక్కడ మోకాల పర్వతం ఉండదు కాబట్టి మమ్మీ ఏమన్నది, లాస్ట్ 11 ఉంటాయి కదా స్టెప్స్, ఆ స్టెప్స్ దగ్గర మనం మోకాళ్ళతో ఎక్కుదామని చెప్పి అన్నారు. సో అందుకోసం అని చెప్పి మమ్మీ ఫస్ట్ అయితే ఎక్కుతున్నారు. సో తమ్ముడు నేను కూడా అటు నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ముగ్గురం కూడా ఇంకా మోకాలతో అయితే ఎక్కేసాం. ఫైనల్ అయితే హ్యాపీ. మా మెట్టులు అయితే మేము ఆల్మోస్ట్ 2 hours 10 minutes పట్టింది మాకైతే రావడానికి పైకి. ఇంకా హ్యాపీ అనమాట. ఫైనల్ అయితే సక్సెస్, మాకైతే ఇలా అయింది మెట్ల దర్శనం. సో ఇంకా మీరైతే ఎన్ని మినిట్స్లో ఎక్కారో మనకైతే కామెంట్లో చెప్పండి. శ్రీవారి మెట్లు అయితే అల్పిరి అయితే పడుతుంది 3 hours, ఆల్మోస్ట్ 4 hours కూడా. శ్రీవారి అంటే కొంచెం ట్రెక్కింగ్లో ఉంటుంది కానీ బాగానే ఉంటుంది అనమాట. సో నో ప్రాబ్లం, కొంచెం ఆగేసి ఎక్కితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్ అయితే మేమైతే హ్యాపీ అయిపోయింది. సో లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. సో మాకైతే రూమ్ మేము బుక్ చేసుకోలేము ముందు, కానీ ఇక్కడ ఆల్రెడీ వెంకటాద్రి నిలయం దగ్గర అయితే మేము స్టే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. కొత్తగా కట్టారు, బాగుందని చెప్పి ముందే మా అత్త వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. అనుకోకుండా వాళ్ళు ముందు రోజే వెళ్ళారు, అనుకోలే మేము అసలు కలుస్తామని చెప్పి. మీరైతే నెక్స్ట్ వీడియో చూడొచ్చు, వాళ్ళకి కలిసానా లేదా అనేది అయితే మీకు ఆ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా లగేజ్ కూడా మేము కలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇంకా వెంకటాద్రి నిలయం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనకు శ్రీవారి మెట్లకి అయితే చాలా డిస్టెన్స్ అనమాట, నడాలి.
సో కావాలంటే వెహికల్స్ కూడా ఉంటే నో ప్రాబ్లం. మేమైతే లాకర్ దగ్గరికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. డాడీ నేను కూడా ఇద్దరు 2 లాకర్స్ కావాలి మాకు లగేజెస్ ఉన్నాయని చెప్పి 2 అవర్స్ అలోక్లా ఉంటే మాకైతే 2 లాకర్స్ అయితే వచ్చేసాయి. సో ఫైనల్ అవి తీసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయాము. మేమైతే ఒకరికి హాల్ 9లో ఒకరికి హాల్ 10లో అయితే వచ్చింది. సో మమ్మీ నేను అయితే కత్తిర్లు, డాడీ తమ్ముడైతే గుండు కూడా అయిపోయింది. ఇంకా ఫుల్ వీడియో అయితే రిమైనింగ్ తిరుపతిలో మేము దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంది, మీరు చూసేయచ్చు నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.